తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి, హత్య రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు అని విమర్శించడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి అని చెప్పి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేనిదే ఆ హుందాతనం కదయ్యా. ఈ రోజు మీరు హుందాతనం అని మాట్లాడుతున్నారు. ఆ మాట ముందు మీ ముఖ్యమంత్రికి చెప్పు, మీ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పు, మీ మంత్రులకు చెప్పు. కొడాలి నాని మాట్లాడే మాటలు హుందాతనంగా ఉన్నాయా? అంబటి రాంబాబు మాట్లాడే మాటలు హుందాతనంగా ఉన్నాయా? అదే విధంగా మీ నాయకుడు మాట్లాడే మాటలు హుందాతనంగా ఉన్నాయా? మీ పార్టీ చేసే కార్యక్రమాలు హుందాతనంగా ఉన్నాయా? సమాధానం చెప్పయ్యా. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలకు ప్రజలు గమనిస్తున్నారు అని కూడా కామెంట్ చేయండి. నీచ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి, హత్య రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి తిట్ట. ఈ రోజు వ్యక్తిగత దాడులు చేస్తున్నారు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ రోజు ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా మీరు దిగజారిపై మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నా. తన సొంత చిన్నానని ఆ రోజు చంద్రబాబు నాయుడు చంపించారన్నారు. ఈ రోజు తీరా తేలింది ఏంటంటే తన హస్తం కూడా ఉంది, తన సొంత సోదరుడు అవినాష్ రెడ్డి చంపించారని సిబిఐ నిగ్గు తెలిస్తే ఎందుకు ఆ హంతకుడిని పక్కన పెట్టుకోన్నాడు? ఈ రోజు హత్య రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? అదే విధంగా రాష్ట్రంలో అనేక మంది ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దమనకాండ జరిపించింది ఈ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నీచ రాజకీయాలు చేయడం మీ పార్టీకి అలవాటు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రాళ్ల దాడి అంటూ చంద్రబాబు హై డ్రామా చేశారని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు డ్రామాలు చేయడం మీకు అలవాటు. ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఇస్తే ఈ రోజు నిందితులు ఎందుకు పట్టుకోలేకపోయారు? అది మీ ప్రభుత్వం యొక్క వైఫల్యం కదా. ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా మీ పోలీస్ వ్యవస్థ, మీ అధికారుల నుండి ఈ రోజు వరకు పట్టుకోలేకపోయారంటే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుస్తూ ఉంది. ఈ రోజు కనీసం సిగ్గు లేకుండా బయటకు వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన తిరుపతిలో కావచ్చు, అదే విధంగా అమరావతిలో కావచ్చు, వైజాగ్ లో కావచ్చు, అనేక చోట్ల దాడులు చేయించింది మీ ప్రభుత్వం కాదా? అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి వచ్చి దాడి చేసినప్పుడు ఏం పీకారు మీరు? దీనికి సమాధానం చెప్పండి. ఈ విధంగా రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించింది రాజకీయాల్లో ఎవరు అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాజకీయాలు బాగుపడాలంటే జగన్ పోవాలి, రాష్ట్రం గెలవాలంటున్నారు రాష్ట్ర ప్రజలు. చంద్రబాబుపై గతంలో అలిపిరి బాంబు దాడి జరిగి ముందస్తు ఎన్నికలకు వెళ్తే చిత్తుగా ఓడించారు. ఈ విషయం బాబు గుర్తుంచుకోవాలని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు అలిపిరి బాంబు దాడి గురించి మాట్లాడుతుంటే ఆ గంగిరెడ్డి ఎవరు, ఆ గంగిరెడ్డికి అన్నం పెట్టినోడు ఎవరు, ఆ గంగిరెడ్డిని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరో మాట్లాడాల్సి వస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆ రోజు కడప జిల్లాకు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులతో గంగిరెడ్డికి ఎలా సంభాషణ జరిగాయి? ఆ రోజు క్లైమోర్ బాంబులు ఏ విధంగా పెట్టారు? దీనికి సమాధానం చెప్పు. అలిపిరి ఘటన చేయించిన నిందితులు, ఆ చేయించిన వ్యక్తి తర్వాత ఏమయ్యాడో కాలగర్భంలో కలిసిపోయారు. ఆ దేవుడికి తెలుసు. ఈ రోజు మీ నాయకుడు సొంత కుటుంబ సభ్యులు చంపుకున్న చరిత్ర మీరు ఈ రోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. డ్రామాలు ఆడుతూ ఈ రోజు సెంటిమెంట్ కోసం ఈ సభకు జనాలు రాకపోతే బయటికి వచ్చి ఈ విధంగా డ్రామాలు ఆడుతూ ప్రతిపక్షాల మీద వస్తున్నారు. సిగ్గుపడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వయసులో పెద్దలు, అనుభవజ్ఞులు, కొంచెం హుందాతనంగా మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. రాళ్లతో కొట్టండి అంటూ సీఎం జగన్ ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ రోజు తప్పు చేసిన పాలకుండి అని చెప్పారు. ఈ రోజు వీళ్ళు రాయి వేసి కొట్టండి అని చెప్పి వీళ్ళు అన్నారని చెప్తూ ఉన్నారు కదా. ఈ రోజు అసలు రాయి వచ్చిందా? అక్కడ జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి ఇంత కొద్ది రాయి ఇచ్చారంట. ఏం మాట్లాడుతున్నారు? మీకు మీరే డ్రామాలు మారండి. ఇలాంటి డ్రామాలు మారండి, ఆపేయండి. ఎందుకంటే ఉందాతమైన రాజకీయాలు చేయండి. సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనను ప్రజలందరూ ఖండిస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ పై దాడి జరిగితే కనీసం పరామర్శకు రావాల్సింది పోయి జగన్ పై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని కూడా కామెంట్ చేయడం జరిగింది. మీరు ఆడే డ్రామాలన్నింటికి చంద్రబాబు నాయుడు వచ్చి పరామర్శించారా? ప్రతిపక్షంలో ఉండే ఇప్పుడు కోడికత్తి గురించే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పేది. ఇదే కోడికత్తి డ్రామా, ఇదే కోడికత్తి డ్రామా ఈ రోజు కనీసం సాక్ష్యం చెప్పేదానికి కోర్టుకు రాకుండా భయపడి దాంకున్నాడు. ఎవరు? మీరు పులి అని ఎలివేషన్లు ఇచ్చే పులివెందుల పిల్లి జగన్మోహన్ రెడ్డి. తెలుసుకోండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ రోజు తన పైన తానే ఇంకొక రాయి వేసుకునేసి నన్ను చంపేస్తున్నారు అంటున్నాడు. డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఇలాంటి డ్రామాలు తగ్గించండి. ప్రజలకు చేసింది మీరేమి లేదు కాక ఇలాంటి డ్రామాలు ఆడు. ఈసారి మీ డ్రామాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. చంద్రబాబును ప్రజలంతా గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే నీచ రాజకీయాల గురించి. ప్రజలు జగన్ కి బుద్ధి చెప్పాలి. రాష్ట్రం గెలవాలంటే జగన్ పోవాలి. జగన్ ఓడితేనే రాష్ట్రం బాగుపడుతుంది అని ఈ రోజు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. తెలుసా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? మిమ్మల్ని, మీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు.